భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం విప్పల సింగారంలో మహిళలందరూ కదిలి వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఏటా గ్రామ పెద్దలు జరిపే ఈ పోటీలో పాల్గొని సంక్రాంతి పండుగకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. చిన్న పెద్ద తేడా లేకుండా ఊరంతా ముగ్గుల పోటీలో పాల్గొనటం ఇక్కడి ప్రత్యేకత. కుల మత విభేదాలు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. పోటీ పడి మరి వేసే ముగ్గులతో ఊరి రోడ్లన్నీ కలకలలాడుతున్నాయి. ఇక ముగ్గుల పోటీలో గెలిచిన వారికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భార్య పాయం ప్రమీల బహుమతులు అందజేశారు. కాకపోతే ఇంతకుముందు పండుగ రోజు పెట్టుకున్నాము. ఈసారి పండుగ కంటే ముందే ఈ యొక్క ముగ్గుల పోటీని కండక్ట్ చేసుకున్నాం. మా గ్రామస్తులంతా మా మహిళలంతా ఎంతో సంతోషంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ కూడా చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వడం కూడా మాకు చాలా కష్టమైపోయింది. అంత నువ్వా నేనట్టుగా అంత పోటీపడి ముగ్గులు వేశారు. తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజులు మా మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందించారు. అలానే వాళ్ళకు ప్రతి ఒక్క పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందుకు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందించారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు మా కోసం చాలా చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే మా నాయకులు కూడా, మా పెద్దవాళ్ళు కూడా, గ్రామంలోని పెద్దలు, నాయకులు ఇదంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా చాలా మీకోసం మేము తీసుకొస్తాం. మన విప్పల సింగారం గ్రామ పంచాయతీ ఇలానే సుఖ సంతోషాలతో ఉండే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. మా ఆడవాళ్ళంతా కూడా చాలా చక్కగా ముగ్గులేసి చాలా సంతోషంగా బహుమతులు తీసుకోవడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రజలందరికీ కూడా బాక్సులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. దానికి మా ఆడవారంతా చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ముగ్గుల పోటీని మహిళలు అలానే అనకయ్య గారు కూడా చక్కటి సందేశాన్ని అంకెలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక 4 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. గోరంట్ల కనకయ్య గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రాజుబైన స్వప్న, లత ఉండాలి. మంచాల దుర్గ గారు, పాల్వంచాల అక్కి, ఏలూరు